అందరికీ నమస్తే. ఇవాళ మీకోసం చాలా ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేల్ రాజా వార్తలు చూసేదే. కానీ ముందుగా ఏమిటియో ఎరికే కదా, గవ్వే హెడ్లైన్స్. చాలా దినాలకు మీటింగు, రెండు దేశాల నడుమ ఉండదంట ఫైటింగు. మందు కోసం పెట్టిండు అన్న మంట, మరి జల్దీ మూసిరట దుకాణం. మోతవరిగా డీజిల్ దొంగతనం, వీడియో తీస్తున్నా లేదు మళ్ళా అన్నకు భయం. ఇద్దరి సీఎంలను మెచ్చుకున్న రాజసింగ్ సారు, గాలెక్కన ఉన్నదట కళ్యాణ లక్ష్మి పథకం జోరు. ఇద్దరు దోస్తులు, ఇద్దరు పెద్ద మనుషులు రచ్చబండ కాడ కూర్చుంటే ఎట్లా ముచ్చట పెడతారు. అగోగాడు నిన్న మొన్న ఎట్లుండేరా, ఇప్పుడు చూడు బ్రోకర్ దందలు తిరిగిండు, కోట్ల రూపాయలు సంపాదించిండు అని మాట్లాడుకుంటారు కదా. ఊర్లలో సగానికి సగం గివ్వే ముచ్చట్లుంటాయి ఇద్దరు కూర్చుంటే. కానీ ఇద్దరు పెద్ద మనుషులు గిట్లా మాట్లాడలే, మాకు దేశమే ముఖ్యం అని చెప్పి గిట్లా మాట్లాడిర్రు. ఫ్రాన్స్ దేశంలో 2 దినాలు G7 సమ్మిట్ మొత్తం మీద అయితే మంచిగానే నడిచింది. ఇక పెద్ద దేశాల నుంచి పెద్ద మనుషులు వచ్చి ప్రపంచాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోవాలి ఏం సంగతి అని చెప్పి ఆలోచన చేసిండ్రు. ఇక మీటింగ్ అయినాక ప్రధానమంత్రి మోడీ సారు, అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారు ఇద్దరు కూర్చొని మాట్లాడిండ్రు. ఆ దేశంకున్నాడు మా, ఈ దేశంకున్నాడు మా దోస్తాను ఎట్లా ముంగలుకోవాలి, ఇక గట్లనే వ్యాపారాలు, ట్రేడ్ డీల్లు, ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నిటి కోసం మాట్లాడిండ్రు. Very close. We've been there for a little while. He's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. ఇన్నరు కదా, జల్దీనే మన భారతదేశానికి నడుమ అమెరికాకు నడుమ పెద్ద ట్రేడ్ డీల్ నడుస్తుందట. ఇక అటెనక మన ప్రధాని మోడీ సారు, మా దేశం సైనికులు సముద్ర మార్గాన లక్షలాది మంది ఉంటారు, ఇక మీరు గాలను ఏమనొద్దు, అన్నగా అండలెక్కుండాలి అని చెప్పి మొత్తం మీద అయితే సైనికుల కోసము గిట్ల కోరిండు ట్రంప్ సార్ను. एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं. और मैं समझता हूं कि उनकी सुरक्षा भी उतना ही महत्वपूर्ण है. Mr. President, you are aware across the world, Indian seafarers in hundreds of thousands are working and they're performing their duties across global maritime trade routes, including the Strait of Hormuz, and their safety is of utmost importance to us. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सीफेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. Mr. President, you made tremendous efforts towards reaching this understanding and this agreement, and I'm confident that the issue of seafarers will receive the highest priority during the implementation of this agreement. ఇన్నరు కదా, సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా మొన్న ఇరాన్ పెట్రోల్ బాయ్కాడ 3 జవాన్లు చచ్చిపోయారు అని చెప్పి మొత్తం మీద అయితే పెద్ద జోర్ల చర్చ నడిచింది. ఇక చంపింది కూడా అమెరికానే అని చెప్పి కొందరంటే, లేదు ఇరాన్ వాళ్ళే చంపిర్రు అని చెప్పి ఇంకా కొందరు అన్నారు. మొత్తం మీద అయితే పాపం మనోళ్ళ ప్రాణాలే పోయినాయి. మళ్ళా గందుకే ఇరు దేశాల నడుమ భద్రత ముఖ్యం, మీరు మేము కలిసిపోవాలి అని చెప్పి మొత్తం మీద అయితే మాట్లాడుకున్నారు. ఇక అటెనక ప్రధాని మోడీ సారు కోసము ట్రంప్ సారు ఈ మాట అన్నాడు. Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been a trouble. I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man.
విన్నారు కదా, ప్రధాని మోడీ సార్ను మస్తు మెచ్చుకోవచ్చు. ఇప్పుడే కాదు, ఇంకా ముందు కూడా మేము కలిసే ఉంటాం, ఆ దేశంను ఈ దేశంను అభివృద్ధి చేస్తాం అని అనవచ్చు. మొత్తం మీద అయితే గిట్లా అంత ముద్దుగానే ఉన్నది. కానీ ప్రధాని మోడీ సారు మాట్లాడేటప్పుడు ఇగో గిట్లా సిటీలో చూసి మాట్లాడుడే ముద్దుగా లేదు అంటున్నాయి మళ్ళీ ప్రతిపక్షాలు. వంకాయలు, టమాటాలు, దొండకాయలు, బెండకాయలు గిట్లా కూరగాయలలో రకరకాలు ఉన్నట్టు దొంగలలో గుట్ట ఏటీఎం దొంగలు, బంగారం దొంగలు, పైసల దొంగలు, కార్ల దొంగలు, గ్యాస్ బండ దొంగలు, ఫోన్ల దొంగలు గిట్లా రకరకాల దొంగలు ఉంటారు. మరి ఇప్పుడు ఏ దొంగ ముచ్చట అంటే మన దేశంలో ఉన్నంత స్వాతంత్రము ఇంకా ఏ దేశంలో ఉండకుండొచ్చును. అవును, మళ్ళా సర్కారు నౌకరీ చేసేటోళ్ళే పబ్లిక్ దగ్గర పైసలు దోసుకొని మొత్తం మీద అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. గట్లనే చాలా మంది అవినీతి లీడర్లు దొరికిన కాదికి బాగానే దోసుకుంటారు. ఇక గాలే మోపారు అంటే ఇగో కొందరు గిట్ల కూడా ఉంటారు. कोई ध्यान नहीं कि हम खाली चोरी पे ध्यान इसको भैया पता नहीं हमको वीडियो बन रहा है। बीएसपी ने वाला होना है, बीएसपी का पूरा तेल निकाला था, बोरा में चिमटी डाला हुआ है, उसके बाद बोरा डाला हुआ है, उसको पूरा तेल भर लेते हैं। पूरा गौर से देखो क्या करता है, इसका डेली का आदत होगा। అగ్గో చూసిరు కదా, మొత్తం మీద అయితే రైలు బండిలోకి వెళ్ళి డీజిల్ మొత్తం కుంచవచ్చు. ఇక పక్కకున్నోళ్ళు వీడియో తీస్తున్నా అస్సలు జనుకుతనే లేడు కదా, రైలు నాదే డీజిల్ నాదే అన్నట్టు మొత్తం మీద అయితే డీజిల్ గుంజవచ్చు. प्लास्टिक చూసిరు కదా, డీజిల్ అయితే మంచిగానే గుంజిండు. మరి గిట్లా ఎన్ని దినాల సంది గుంజుతున్నాడో ఏమో తెలియదు. కానీ మొత్తం మీద అయితే పక్కకున్న రైళ్ల నుంచి ఒక అన్న వీడియో తీసుడుతోని గీ ముచ్చట బయట పడ్డది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఈ డీజిల్ దొంగతనం చేసినోడిని పక్కా అరెస్ట్ చేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. మళ్ళా గింతకి ఇదేడయ్యిందంటే బీహార్ రాష్ట్రంలో అయ్యింది. పార్టీలు వేరైనా పెద్ద పెద్ద లీడర్లు చేసిన మంచి పనులను యాద్ చేసుకుంటారు చాలా మంది ఇప్పటి లీడర్లు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ కూడా గట్లనే మెచ్చుకున్నాడు. మరి సీఎం రేవంత్ సార్ను మెచ్చుకున్నాడా, లేకుంటే మాజీ సీఎం కేసీఆర్ను సార్ను మెచ్చుకున్నాడా తెలవాలంటే మన జిఎల్ రాజా ముచ్చట చూడాలే. ఈ పొద్దు రేపు పార్టీలు లీడర్లు ఎట్లున్నారు చెప్పుండ్రి. అవతల పార్టీలు సర్కారులుండి ఏదన్నా అభివృద్ధి పనులు చేస్తే గట్ల అభివృద్ధి చేస్తారా, మేమైతే ఇంకా జర అభివృద్ధి చేస్తుంటే ఈ సర్కారు పబ్లిక్ కోసం అసలు కేరే చేస్తలేదు అని చెప్పి ఆ పార్టీలు వీళ్ళను ఈ పార్టీలు వాళ్ళను తిట్టుకునుడే నడుస్తుంది. కానీ ఈ లీడర్ గట్ల కాదు. అవును, మళ్ళా పోయిన తాప సర్కారు కేసీఆర్ సారు అప్పుడు కళ్యాణ లక్ష్మి పథకంను షురూ చేసిండు కదా, గది ఇప్పటికీ నడుస్తున్నది. మళ్ళా ఇప్పుడు సీఎం రేవంత్ సారు సీఎం అయినా గా పథకాన్ని తీసేయలేడు, గట్లనే నడిపిస్తున్నాడు. మళ్ళా అందుకే ఇద్దరు సీఎంలను మంచిగా మెచ్చుకున్నాడు గిట్లా గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సారు. గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న సమయంలో ఈ స్కీమ్ తీసుకొని వచ్చినారు. స్కీమ్ మంచిదే, దానికి కేసీఆర్ గారికి ధన్యవాదం చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ వచ్చింది, దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదం చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ స్కీమ్ కంటిన్యూ చేస్తున్నారు. విన్నారు కదా, అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ను ఇప్పుడున్న సీఎం రేవంత్ సార్ను ఇద్దరిని ముద్దుగా మెచ్చుకోబట్టే ఇక ఇప్పుడు సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కాదు కానీ గప్పట్ల బస్సుల కోసము ఎదురు చూసేది. అబ్బాబ్బా, పొద్దుమీకి బస్సు వస్తున్నదంటే పొద్దుగలడి సంధి చెట్టు కిందనే కూర్చునేది, గంత ఓపిక ఉండేది. అయితే మన లెక్కనే ఒక అన్న దుఃఖం తెరుస్తారు అని చెప్పి పొద్దుగలడి సంధి గానే ఉన్నాడట. మరి పాపం దుఃఖం తెరిచిర్రా లేదా, మరి గది ఏం దుఃఖం ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. ఏదన్నా సర్కార్ ఆఫీసుల కాడ పని కాకుంటే
పెట్రోల్ పోసుకొని తలగ పెట్టుకోగా చూసినాము, గట్లనే నిరసనలు తెలిపంగా చూసినాం గాని గిదెక్కడి కథరా నాయనా. అవును, మళ్ళా జార్ఖండ్ రాష్ట్రంలో రాంచీలా ఒక అన్న మందు దుకునము జల్దీ తెరవలేరు అని చెప్పి మొత్తం మీద అయితే చూసి యాస్టకు వచ్చి ఇగో డైరెక్ట్ గిట్లా పెట్రోల్ తీసుకొని వచ్చి దుకాణాన్నే తలగబెట్టిండు మళ్ళా. చూసిరు కదా, 5 నిమిషాలు సినిమా లేట్ అయినా ఒప్పుకుంటాడేమో కానీ 5 నిమిషాల్లో మందు దుకాణము ఓపెన్ చేయకపోతే ఒప్పుకునేటట్టు లేడు అన్న. మొత్తానికి మందు దుకాణాన్ని మందు పాతర చేసిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. రైతుల బాధలు రైతులకు తెలుస్తాయి, డ్రైవర్ బాధలు డ్రైవర్కు తెలుస్తాయి, డాక్టర్ల బాధలు డాక్టర్లకు తెలుస్తాయి, యాక్టర్ల బాధలు యాక్టర్లకు తెలుస్తాయి. కానీ రైతుల బాధలు డాక్టర్లకు, డాక్టర్ల బాధలు రైతులకు తెలుస్తాయా? తెలివై కదా. కానీ రాహుల్ గాంధీ సారుకు రైతుల కాడికెళ్ళి నిరుద్యోగుల దాకా అందరి బాధలు తెలుస్తున్నాయి గిట్లా. షెయి పార్టీ లీడరు రాహుల్ గాంధీ సారు గిప్పటిదాకా ఎన్నో మీటింగ్లకు హాజరు కావచ్చు కానీ ఈ మీటింగ్ అయితే చాలా స్పెషల్. మళ్ళా చాలా మంది నిరుద్యోగులతోని రాజస్థాన్ రాష్ట్రంలో మీటింగ్ పెట్టిండు. ఇక మరి ఆ మీటింగ్ పెట్టినాక అవతల పార్టీలను యువతల పార్టీలను తిట్టుడు కాదు, మన దేశంలో చదువులు ఎట్లున్నాయి, దినాము ఎంతో మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారవుతున్నారు, మరి గలకు నౌకరీలు దొరుకుతున్నాయా లేదా ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే అందరికి సమజయ్యేటట్టు చెప్పిండు గిట్లా. This is the NEET exam. And this figure is an insult to this country. This is a crime. Now let me explain. मैं समझाता हूं ये क्या है, इसको आप समझिए. नीट में 22 लाख स्टूडेंट्स एग्जाम लेते हैं. 22 लाख स्टूडेंट्स एग्जाम लेते हैं नीट का. उनकी फैमिलीज में से, आपकी फैमिली में से, आपकी फैमिली में से 1.32 लाख करोड़ रुपए हर साल लिए जाते हैं. 1,32,000 करोड़ रुपए 22 लाख परिवारों के जेब में से खींचा जाता है. भाई और बहनों, जितना पैसा एक साल में ये 22 लाख लोग देते हैं, అగో ఇన్నరు కదా, 3,000 మంది పరీక్ష రాస్తే ఒక్కరే ఐఏఎస్ అవుతున్నారు అని అనవచ్చు. ఇక గట్లనే 3,000 మంది చదువుకుంటే ఉట్టి 30 మందికి ఐఐటీలా అడ్మిషన్ వస్తున్నది అని అనవచ్చు. ఇక 3,000 మందిలా ఉట్టి 180 మంది డాక్టర్లు అవుతున్నారు. మరి తతిమొల్లంతా చదువుతలేరా అంటే వాళ్ళు కూడా మస్తు చదువుతున్నారు, కానీ నౌకరీలేమో గన్నే ఉన్నాయి. ఏం చేస్తాం, ఎంతమందికి రావాలనో గంతే వస్తాయి మళ్ళా నౌకరీలు అని చెప్పి ఉన్న ముచ్చట చెప్పబట్టి అటెనక మన దేశంలో చాలా మంది చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా చదువులతోని మస్తు తిప్పలు పడుతున్నారు. ఇక కొందరైతే మెంటల్ గుట్ట అయిపోతున్నారు, గా లెక్కన ఒత్తిడి పడుతున్నది అని చెప్పి గో గీ లెక్కన మాట్లాడిండు. हिंदुस्तान का एजुकेशन सिस्टम अपने बच्चों को प्रेशराइज करता है, स्ट्रेस देता है, दबाता है, कुचलता है, और ये देश के लिए सही नहीं है. मैं चाहता हूं कि हम सब एक साथ मिलकर we work together to ensure that no student in this crowd, no student in this country ever feels what this young lady felt, ever feels the desire to kill themselves. ఇన్నరు కదా, మరి సార్ అన్నది కూడా నిజమే. గాలు ఫస్ట్ వచ్చిర్రు, గీలు ఫస్ట్ వచ్చిర్రు, గాలకు నౌకరు వచ్చింది, గీలకు నౌకరు వచ్చింది అని చెప్పి మొత్తం మీద అయితే పోటీల మీద వాడి చదువుతుంటారు. మరి గట్లా చదివితే నిజంగా ఒత్తిడి పెరుగుతుంది కదా. ఇక మొత్తం మీద అయితే గిట్లా చాలా ముచ్చట్లు మాట్లాడి ఇక అటెనక మళ్ళా నీటి పరీక్ష రాసేటోళ్లకు శుభాకాంక్షలు తెలిపిండు. Best of luck to everybody for the NEET exam. I hope you all do well and serve India. Thank you. Love you.
చూసిరు కదా సారు శుభాకాంక్షలు చెప్పుడుతోనే అందరూ ఫుల్ ఖుషి కాబట్టి ఇక సారు కుల్లా మన దేశంలో గిన్ని తిప్పలు ఉన్నాయని చెప్పుడుతోనే మీరేం నారాజు కాకుండ్రి నీటి పరీక్ష మంచిగా రాయుండ్రి మన దేశానికి మంచిగా సేవలు చేయుండ్రి मैं चाहता हूं कि हम सब एक साथ मिलकर we work together to ensure that no student in this crowd, no student in this country ever feels what this young lady felt, ever feels the desire to kill themselves. ఈ ప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ ఉండనే ఉండదు. గాలకు పిల్లలు దగ్గరుంటే ఒక లెక్క సంబరం ఉంటుంది, పిల్లలు దగ్గర లేకుంటే ఇంకో లెక్క బాధ ఉంటుంది. ఇప్పుడు ఒక దిక్కు కాకినాడ జిల్లాలో జ్ఞానేశ్వరి అనే చిన్న పాప కనిపిస్తలేదు అని చెప్పి ఒక అమ్మ మస్తు బాధపడుతుంటే ఇంకో దిక్కు ఇంకో తల్లి ఇగో గిట్ల బాధపడుతున్నది. ఆంధ్ర గాదే సాయికృష్ణ తల్లి గాథ చిన్నది కాదు. అవును, మళ్ళా కొడుకును పోలీసులు అరెస్టు చేసిండ్రు. ఇక అరెస్టు చేసినాక ఏ నేరం ఒప్పుకుంటలేడు అని చెప్పి మొత్తం మీద అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. ఇక కొట్టినాక పాపం సోయి లెక్క లాకప్లనే కాలం చేసిండు. ఇక అటెన్క ఎవరికి ముచ్చట బయట పడొద్దు అని చెప్పి మొత్తం మీద అయితే నా కొడుకును కాలబెట్టిండ్రు. కనీసం గా బూడిదన్న ఉంటే ఈండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే గాదే సాయికృష్ణ అమ్మ మస్తు బాధపడ్డది. మళ్ళా గిట్లా 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాన నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దాంట్లో నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ. ఇన్నరు కదా కొడుకు కోసం బాధపడుతుంటే ఈ వీడియో చూసినా ఏ తల్లైనా బాధపడాల్సిందే. మళ్ళా గా లెక్కన ఉన్నది పాపం పరిస్థితి. మొత్తం మీద అయితే సర్కారు కూడా అసలు ఏమయ్యింది ఏం సంగతి అని చెప్పి ఆలోచన చేసి డైరెక్ట్ సీఎం చంద్రబాబు సారు కృష్ణలంక సిఐ నాగరాజ్ సార్ను సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేసిండు. మళ్ళా ఈ అటెన్క ఐపీఎస్ అధికారితోని మొత్తం మీద అయితే విచారణ చేయాలని చెప్పిండు. ఇక ఒక దిక్కు విచారణ నడుస్తున్నది కానీ ఇంకో దిక్కు అయితే లొల్లి గట్టిగానే అవుతున్నది. పంకపాటోళ్ళు అయితే పక్క ప్లానింగ్ చేసే చంపిండ్రు. ఇప్పుడు తల్లికి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పి మొత్తం మీద అయితే అల్లా అంబటి రాంబాబు సారు మస్తు గరం అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు మోడస్ ఆపరేట్ ఎలా ఉంటుందంటే ఈ వీఆర్ పంపారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి సీరియస్ అయ్యి వీఆర్ కాంప్లైంట్ పెట్టి సస్పెండ్ చేయడం. ఇది డ్రామా. సస్పెండ్ చేస్తే అయిపోద్దా? ఎంతమంది సస్పెండ్ చేయాలి? ముందు కమిషన్ సస్పెండ్ చేయాలి. రాజశేఖర్ బాబుని ఎంతమంది సస్పెండ్ చేయాలి ఈ కేసులో? ఏంటిది? ఒక్క నాగరాజు అనే వాడిని బలి చేసేసి అందరూ సేఫ్ అయిపోదాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకవు చెప్తున్నా, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాజీలు గీజీలు పడ్డా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజం అంగీకరించదు. దీని లాజికల్ ఎందుకు తీసుకువెళ్లేంత వరకు సమాజం నుంచి పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కేసుని బయటకు తీసుకొస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మాట్లాడాం. ఆయన కూడా దీనిలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక పౌరుణ్ణి చంపేసి గుడ్డగాల్చి ముఖాన్ని వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్నరు కదా గట్ల అయిందంట. మొత్తం మీద అయితే ఇక సారు అంటున్న డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఇక సార్ అంటున్నది కూడా కరెక్టే. మళ్ళా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు దొంగలు ఎవరు అని చెప్పి మొత్తం మీద అయితే బయటపడుతుంది. ఈ పొద్దు రేపు రాజకీయాలు ఎట్లున్నాయి? ఓట్ల పండుగ అయిపోయినాక గెలిచిన వాళ్ళైనా ఓడిపోయిన వాళ్ళైనా 6 నెలల దాకా అస్సలు బయటికి రారు.
ఇంకా పార్టీ పెద్ద పెద్ద లీడర్లు అయితే ఏడాది పక్క ఇంట్లోనే ఉంటారు. కానీ మొన్న ఓడిపోయిన మాజీ సీఎం మమతా మేడం మటుకు అప్పుడే గిట్లా బయలుదేరింది. ఎక్కడిది పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి సారు ప్రమాణ స్వీకారం చేసి నెలనన్న దాటిన లేదు కానీ అప్పుడే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాజీ సీఎం మమతా బెనర్జీ మేడం జంగు నడిపిస్తున్నది. మళ్ళా ఇగో చూడండి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా పోరాటం చేస్తున్నదో. అగ్గో చూసిరు కదా, అటు ఇటు అందరినీ కలుపుకొని పెద్ద జంగ నడిపేవట్టే కదా. మరి గింతకి గీ రాలేందుకంటే బెంగాల్ గల్లీలల్లా చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి కదా, ఇక దుకాణాలు బుల్లోజర్లు పెట్టి గూల కొడుతున్నారు. ఇక అట్లా గూల కొడితే పాపం గాలు ఆగమవుతారు కదా. ఇక గాలకు మద్దతుగా మొత్తం మీద అయితే మమతా మేడము గిట్లా ముంగలకు వచ్చింది. మళ్ళా చూసిరు కదా, అందరినీ కలుపుకొని మంచిగానే ముంగలికి పోవట్టే. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఈ పోరాటం ఏదో అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మీరు మాజీ కాకుండే కదా మేడము అని అంటున్నారు. మళ్ళా ఆనకాలం పూట మెరుపులు పిడుగులు పడితే ఎట్లా సౌండ్ వస్తుందో ఆనకాలంలో అసెంబ్లీ షురూ అయితే కూడా గంట కంటే ఎక్కువ సప్పుడు వస్తుంది. అయితే తమిళనాడు రాష్ట్రంలో గా కొట్లాటకి ఇంకా జర టైం ఉన్నది కానీ ఇగో గీయాలైతే గిట్లా నడిచింది అసెంబ్లీ. తమిళనాడు రాష్ట్రంలో గిప్పటిదాకా సీఎం కుర్చీలో కూర్చున్నోళ్ళు నేను అన్నట్టు తమిళనాడు సీఎం విజయ్ తలపతి సారు అయితే ముంగలుకోతున్నాడు. అవును, మళ్ళా ఎన్నో ఏళ్ల సంది జాతీయ గీతం పాడింది లేదు. అసెంబ్లీ సమావేశాలు షురూ అయ్యే ముంగల గట్లనే గవర్నర్ సారు మాట్లాడే ముంగల మొత్తం మీద అయితే 25 ఏళ్లకు జాతీయ గీతం పాడిండ్రు అసెంబ్లీలా. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలతి తరంగా दव शुभ नामे जाहे दव शुभ आशीष माहे गाहे दव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे. చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లా జాతీయ గీతం పాడిండ్రు కానీ వందే మాతరం గీతాన్ని అయితే వాడలేరు. మొదలు జాతీయ గీతం పాడి ఇక అటెన్క తమిళ గీతం పాడిండ్రు. తమిళనాడు గీతం పాడినాక గవర్నర్ సారు మాట్లాడుడు షురూ చేసిండు గిట్లా. There has been large leakage of revenues from mineral resources due to corrupt practices that pervades through the mining sector in Tamil Nadu. This government will ensure efficient and environmentally sustainable exploitation of mineral resources in the state. Organized illicit mining and tax evasion is being curbed with iron hand through proper regulation and enforcement to ensure that revenues flow into government treasury without diversion. Through these efforts, government is striving to double the revenue from minerals. As soon as this government assumed office, the permission was granted to allow free of cost supply of silt deposited in the lakes and ponds of Tamil Nadu to farmers, potters and individuals for their household use.
ఇన్నారు కదా, ఇప్పుడున్న టీవీకే పార్టీ అభివృద్ధిలో దూసుకుపోతున్నది, రైతులకు మస్తు సాయం చేస్తున్నది. ఇక గట్లనే పోయిన సర్కారు డ్రగ్స్ పూర్తిగా మాఫీ చేయలేదు, కానీ ఈ సర్కారు డ్రగ్స్ లేకుండా చేసే పని ముంగలేసుకున్నది. శబాషు అని చెప్పి మొత్తం మీద అయితే గవర్నర్ సారు మాట్లాడవచ్చే. ఇక గవర్నర్ సారు ముచ్చట ఇట్లుంటే డిఎంకే పార్టీ లీడర్లు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని ఆగమైనాయి, ఏం సర్కారు ఏం లెక్క అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా పోస్టర్లు పట్టుకొని నిరసన తెలిపిండ్రు. అగ్గో చూసిరు కదా, డైరెక్ట్ పోస్టర్లల్లో సీఎం సార్కే సూటు పెట్టిర్రు. చూడాలి మళ్ళా మొదటి దినమే గిట్లుంటే రేపు ఇంకెట్లుంటుందో అసెంబ్లీలో. చూసిరు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాజా వార్తలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. రేపు మళ్ళీ యాలకు కలుద్దాం. నమస్తే.